సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు మీరు? మిర్చి వ్యాపారం చేస్తుంటాం. సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ మోంతా తుఫాను వల్ల రాష్ట్రంలో మొత్తం అల్లకల్లోలం జరుగుతుంటే ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వీళ్ళందరూ ఏసీ గదుల్లో కూర్చొని చిల్లు అవుతున్నారు అంటూ వైసీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్టులు వేశారు సార్. అది నిజమే అనుకోవచ్చు అంటారా? ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు నారా లోకేష్ గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ వీళ్ళందరూ ఏసీ గదుల్లో కూర్చొని సేద తీరుతున్నారు అన్నట్టు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు నిజమే అనుకోవాలంటారా? ఏసీ గదుల్లో కూర్చున్నారో కష్టపడి వరద బాధితుల దగ్గరికి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి వాళ్ళ నష్టాన్ని పరిశీలించి మీరు ఇమ్మీడియట్గా ఈ ప్యాకేజీని ఎంబడి మీరు సాల్వ్ చేయాలని ఎవరైతే చెప్తున్నారో జనం చూస్తున్నారు. వీళ్ళేదో మాట్లాడి బురద జల్లాలనే కార్యక్రమం తప్పితే 24 గంటలు కూడా ఎంత పకడ్బందీగా చేశారో క్యాన్వాస్ చేసి చక్కగా పల్ల ప్రాంతాల వాళ్ళందరినీ కూడా సురక్షిత దానికి తీసుకెళ్ళి ఎంత వైభవంగా చేశారో అందరికీ తెలుసు, జనానికి తెలుసు. వీళ్ళేదో వాకి బురద పోయాలంటే అయ్యేది కాదు. అది పరిపాలన, కూటమి పరిపాలన ఎట్లా జరుగుతుంది అన్నీ కూడా చక్కగా ఎక్కడికక్కడ పకడ్బందీగా ఎంప్లాయీస్ అందరినీ ఉద్యోగులందరినీ కూడా పరిగెత్తించి ఎక్కడ కూడా ఒక్క ప్రాణ నష్టం కాకుండా పంట నష్టానికి కూడా ఎంబడే వాళ్ళకి జరిగిన నష్టపరిహారం ఇచ్చే విధంగా ఏ రకంగా చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు ఏది మాట్లాడినా దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు కంటిసోసగా మాట్లాడుకోవడమే కానీ ఊరకొండకుండా మాట్లాడుకోవడమే కానీ ఎంత పరిపాలన ఎంత చక్కగా జరుగుతుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు కనపట్టలేదు అంటూ మరి వైసీపీ నాయకులే చెబుతున్నారు కదా, అది వాస్తవమే అనుకోవాలంటారా? ఎక్కడ వరదలుంటే అక్కడికి వెళ్ళారు. వీళ్ళకేడ కనపడతారు? వీళ్ళు కూర్చున్న ఏసీ గదుల్లో కనపడరు కదా. ఎక్కడైతే పల్ల ప్రాంతాల్లో ఎక్కడ జనానికి ఇబ్బంది ఉందో అక్కడికి వెళ్ళి జనాన్ని పొలాల్లో తిరిగి పరిశీలిస్తున్నారు. ఫోటోషూట్ కోసమే వెళ్తున్నారంట కదండి. నిన్న డైరెక్ట్ వైసీపీ నాయకులు అంటున్నారు ఫోటోషూట్ల కోసం వెళ్తున్నారని చెప్పి అంబటి రాంబాబు గారు డైరెక్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఒక ఇంటర్వ్యూలో. ఫోటోషూట్ కోసం వెళ్ళేవాళ్ళు తిరుపతి దేవస్థానాన్ని మానేసి ఇంట్లో దేవస్థానం వేసుకుని ఇంట్లో పూజలు చేసే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? జనం కష్టాలేదో జనంలోకి వెళ్తే తెలుస్తుంది. కానీ వాళ్ళు తిరుపతి దేవస్థానాన్ని ఇంట్లో సెట్టింగ్ వేసుకొని వాళ్ళ భార్య గుడికి రాకుండా పట్టుబట్టలు ఇయడానికి కూడా 5 సంవత్సరాలు 1 సంవత్సరం కూడా రానోడికి వాళ్ళకేం తెలుస్తుంది? సెట్టింగ్లు వేసుకొని ఉండేవాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది. మామూలుగా ప్రజల్లోకి వెళ్ళి కష్టపడే వాళ్ళు అందరూ చూస్తున్నారు, జనం అందరూ చూస్తున్నారు. వీళ్ళు మాట్లాడిన దానివల్ల వాళ్ళు వసిపోవడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. అంటే ఎందువల్ల ఇలా పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనక మళ్ళీ ఉన్న కారణం ఏమనుకోవచ్చు అంటారు? కారణం అంటే వాళ్ళు ఓడిచిందే పవన్ కళ్యాణ్ కదా. వాళ్ళని అదాపాదాలని తొక్కాడు కాబట్టి ఆయన మీద కక్ష పెట్టుకొని ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఆయన్ని ఎంత విమర్శిస్తే అంత బలోపేతం అవుతాడనేది వాళ్ళకి వినత జ్ఞానం లేదు. ఆయన జోలికి పోయే వాళ్ళకి ఆ గతి పట్టింది. రాబోయే రోజుల్లో 0 పాయింట్కి రావాలంటే వీళ్ళు ఇట్లానే మాట్లాడుతూ ఉండాలా. అంటే ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే కనుక మరి కూటమి నాయకులు కానీ లేదంటే కనుక ప్రభుత్వ యంత్రాంగం కానీ ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలర్ట్గా ఉన్నారో మరి దాన్ని కూడా తప్పుపట్టే విధంగా వీళ్ళు ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో ఒక కూటమి నాయకులు కానీ లేదంటే ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లను కూడా తప్పుపట్టే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు ఎందుకు ఈ హడావుడి చేస్తున్నారు? ఎంత తుఫాన్ వస్తే ఎంత హడావుడి చేయాలా అంటూ వాళ్ళు చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు? మరి హడావుడి చేయాలంటే హడావుడి చేయకుండా వీళ్ళు మెదలకుండా ఊరుకుంటే ఎవరన్నా 4 చచ్చిపోతే వాళ్ళ దగ్గర పోయి రాజకీయం చేద్దామనిగా వాళ్ళ తాపత్రం. అది లేకుండా పోయిందే. మనకి ఎంతో తుఫాన్ వస్తే కూడా ఈ రకంగా వాళ్ళు ఆదుకొని న్యాయం చేస్తున్నారే, ఆ న్యాయం జరగకుండా ఉండాలనేది వాళ్ళ తాపత్రం అంటే అంటారు. కానీ వాళ్ళు చెప్తుంది అది కాదు కదా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు హైప్ చేసుకోవడానికి ఫోటోషూట్ల కోసం వీళ్ళ గొప్పలు వీళ్ళు జాకీలు వేసుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు కదా. ఫోటోషూట్ కోసం అయితే అక్కడ పోవాల్సిన పనే ఉంది. ఆయన తిరుపతి దేవస్థానం ఇంట్లో పెట్టుకున్నట్టు వీళ్ళు కూడా ఏదో పార్కులో పెట్టుకొని ఇక్కడే చేస్తారు కదా. వాళ్ళ ఏరియాలో పోయి కష్ట నష్టాలు చూసి వాళ్ళ బాధ సాధలు చూసి వాళ్ళకి న్యాయం చేయాలనే కోరికతోటి వాళ్ళు వెళ్ళారు తప్పితే వాళ్ళు ఏదో ఫోటో పోజుల కోసం అయితే అక్కడ పోవాల్సిన పని లేదుగా. మరి వీళ్ళు ఎందుకని అంటారు పదే ఇదే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు మరి వైసీపీ నాయకులు? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదన్నా వాళ్ళకి ఉపయోగం ఉండదు అనుకుంటారు. అది 0 అయింది అనేది వాళ్ళకి ఆలోచన లేక ఏదో నటన చేస్తున్నారు అంతే. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ తుఫాను వల్ల రాష్ట్ర ప్రజలందరూ నష్టపోతే కనుక రైతులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైపోయింది అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశామంటున్నారు కదా. వాళ్ళు ఏం చేశారో అర్థమైంది కదండి. జనానికి అర్థం అవ్వబట్టే బుద్ధి చెప్పింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ, మన లోకేష్ గారు కానీ ముగ్గురు కూడా 3 నేత్రాల్లాగా ఎక్కడ ఏం జరుగుతుందో గమనించి అందరికీ బాధ సాధనలు ఒడినేసే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళు ఏది మాట్లాడినా వేస్ట్, పర్సెంటేజ్ తగ్గించుకోవడం తప్పితే పెరిగేది ఏం లేదు. అంతే అంటారా? లేదంటే కనుక ఇక్కడ వర్గాల మధ్య వైషమ్యాలు రేపించే విధంగా వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ అసలు ఎవరిని పట్టించుకోకుండా అందరినీ గాలికి వదిలేశారు అన్నట్టు చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థం లేదంటారా? పొరపాటు అండి అది. జనం అందరూ కూడా గమనిస్తున్నారు. అట్లాంటిది ఏం జరగదు.
ఈ కూటాన్ని చేల్చాలనే ఆలోచనలో ఉన్నారు. అదేం ఉండదండి, 100% సఖ్యతగా ఉంటుంది. మన రాష్ట్రం బాగుపడటానికే వాళ్ళు పాటుపడుతున్నారు. ఇదంతా ఏమీ లేదు, ఒకళ్ళకొకళ్ళు అంటే నేను అడగకూడదు, ఈ మాట అడగకూడదు, కానీ కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు, లేదంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు చేస్తున్న కామెంట్లు, ప్యాకేజ్ అంటూ పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? ఇదంతా ప్యాకేజ్ అనడానికి వాళ్ళకి మానవత్వం ఉండాలండి. సొంత రూపాయి, ఒక్క రూపాయి ఎక్కడన్నా వాళ్ళు ఇచ్చినట్లుందా? మొత్తం నేను పంచాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు కదండి. జన సొమ్ము పంచడం కదండి, సొంత సొమ్ము పంచమనండి. ఆయన చాలా కూడబెట్టుకున్నాడు. ఇక్కడ దాచిపెట్టుకోవడం కాదు, ఎక్కడెక్కడ దాచిపెట్టాడు. ఆయన దాచిపెట్టుకున్న దానిలో ఒక పావలా వంతు ఇచ్చినా కానీ పేద సాధులంతా బాగుపడతారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారని చెప్పి అనే మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందంటారా? మరి అర్హత లేకే కోల్పోయారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన జోలికి పోకుండా, ప్రభుత్వాన్ని మీద బురద చల్దాం అనుకోకుండా జాగ్రత్తగా ఉంటే మళ్ళీ ఆ 11, 10 వస్తాయి, లేకపోతే జీరోకి వచ్చుద్ది.